సుబ్బరావమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం. ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు, అట్లనే ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి. సుహృద్రావ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. ఈ చర్చలను మేము అంగీకరిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటిది వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది. వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది. తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు, కానీ ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము. ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు. అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు. దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం. రెండోది గ్రాట్యుటీకి సంబంధించి జరిగింది చర్చ. గ్రాట్యుటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి గారి ద్వారానే రాసి పంపిస్తామని చెప్పారు. అప్పటి వరకు గ్రాట్యుటీ ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ కేవలం వర్కర్కి 50,000 రూపాయలు ఉంది, హెల్పర్కి 20,000 రూపాయలే ఉంది. దాన్ని ఇప్పుడు అదనంగా 50,000ది 1,20,000 రూపాయలకి వర్కర్కి పెంచుతున్నారు. హెల్పర్ది 20,000 ఉండదు, 60,000 రూపాయలకి పెంచుతున్నారు. దీన్ని కూడా మేము అంగీకరించడం జరిగింది. అట్లనే మూడోది మినీ వర్కర్లకు సంబంధించిన మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది. మినీ వర్కర్లకు సంబంధించి కూడా మెయిన్ వర్కర్లుగా మార్చడానికి అంగీకరించారు. అయితే కొంత సర్వే జరిగిన తర్వాత వెంటనే జీవో ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లనే ఇప్పటిదాకా అంగన్వాడీలు చనిపోయినా మట్టి ఖర్చులు లేదు, అట్లనే సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి బెనిఫిట్ లేదు. దీన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఆలోచించి ఈరోజు అంగన్వాడీ వర్కరు ఎవరైనా సర్వీస్ వర్కర్ కానీ హెల్పర్ కానీ సర్వీస్లో ఉండి చనిపోతే కనుక వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఆ ప్రయారిటీని ఇస్తామని చెప్పారు. అట్లనే మట్టి ఖర్చుల కింద ఒక 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అట్లనే చనిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా నయా పైసా డబ్బులు రావట్లేదు. ఇన్సూరెన్స్ ఇప్పుడు బీమా అమలు చేస్తాము, అటు వైఎస్ఆర్ బీమా కానీ లేకపోతే అంగన్వాడీ బీమా కానీ ఏదో ఒకటి తప్పకుండా అమలు చేస్తాము, 2 లక్షల రూపాయలు అనేది కూడా అది చెప్పడం జరిగింది. దాంతో మేము అంగీకరించడం జరిగింది. అట్లనే హెల్పర్ల ప్రమోషన్ ఇప్పటిదాకా 45 సంవత్సరాలు మాత్రమే ప్రమోషన్ ఉంది. దాన్ని 50 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కోరిన మీదట దాన్ని ఆల్రెడీ జీవో కూడా వచ్చింది. అట్లనే రిటైర్మెంట్ వయసు ఇప్పటిదాకా 60 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 62 సంవత్సరాలకి దాన్ని కూడా పెంచేశారు. అట్లనే టీఏ బిల్లులు దాదాపు 2017 నుంచి ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దీంట్లో ముద్దాయి కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినప్పుడు వెంటనే అవి ఇస్తాము. అయితే అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి కనీసం నెలకు ఒక టీఏ బిల్లు ఇస్తామని చెప్పేసి కూడా అంగీకరించి ఆ జీవో కూడా ఇవ్వటం జరిగింది. దానికి కూడా మాకు సంతోషం. అట్లనే ఈరోజు రకరకాల యాప్లు పెట్టేసి ఒక 4 యాప్లు ఉన్నాయి ఇప్పటిదాకా అంగన్వాడీ సెంటర్ పరిధిలో చేయడానికి. ఈ 4 యాప్లు కలిపి ఒకే యాప్గా మేము మార్పు చేస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా పిల్లలకు సంబంధించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బిల్లుల విషయంలో కానీ, గ్యాస్ మెనూ పెంచాలని కానీ, అట్లనే పిల్లలకి ఇస్తున్న మెనూ ఏదైతే ఉందో అది కూడా పెంచాలని చెప్పేసి కూడా అడగటం జరిగింది. అది కమిటీగా ఒక వేస్తాము, ఆ కమిటీ చర్చించి నిర్దిష్టంగా ఎంత పెంచాలి ఏమిటి అనేది కూడా చర్చించి తర్వాత నిర్ణయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కొంత సానుకూల సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా అంగన్వాడీలకు వర్తింపజేయట్లేదు. ఎందుకు అనంటే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం అందువల్ల కనీసం మామూలు వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. అట్లనే 7,000 రూపాయలు వస్తున్న హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అందుకని ఏదైతే ఉద్యోగస్తులు అని చెప్పేసి సిఎఫ్ఎంఎస్లు వేతనాలు తీసుకుంటున్నారో దాన్ని డిలీట్ చేసేసి ఇతరులకి ఏదైతే సంక్షేమ పథకాలు వర్తింపజేసే గైడ్లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేసి అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు సమ్మె ఏదైతే ఉందో మేము ఈ 42 రోజుల పాటు దీర్ఘకాలికంగా సమ్మె చేశాము. ఆ సమ్మె కాలం వేతనం ఇస్తామని చెప్పారు. ఈ కాలంలో కొన్ని కేసులు కూడా అంగన్వాడీల మీద పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటిని కూడా రద్దు చేస్తూ ఉన్నారు. ఏమైనా కొంత సానుకూల వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగినాయి. మా యూనియన్లకు కూడా వీటిని అంగీకరించి మేము రేపటి నుంచి సమ్మె విరమించి యథావిధిగా సెంటర్లు తెరవాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. ప్రభుత్వానికి, మీడియా మిత్రులకి, అట్లనే అందరికి కూడా మా తరపున ప్రత్యేకంగా
నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటిదాకా సహకరించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిమాండ్స్ తోటి రేపటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఇక తొలగింపులు అనే మాట ఉండదు అని చెప్పేసి నిర్దిష్టంగా హామీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. అందుకని అందరూ ఇప్పటిదాకా ఎలా అయితే హృదయంతో పనులు కొనసాగించామో ఆ విధంగా కొనసాగించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు జి బేబీరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. మా కార్యక్రమం విజయవంతం అవడానికి కూడా మీరంతా బాగా సహకరించారు. మీడియా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రజా సంఘాలు, అనేక సంఘాలు, అభ్యుదయవాదులు, మేధావులు, కళాకారులు, లాయర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే లబ్ధిదారులు మాకు బాగా తోడ్పాటును అందించారు, వాళ్ళు సహకరించారు. ఎవరైతే అంగన్వాడీ సెంటర్లో లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది అంటే మూడు రోజుల్లో మాకు మినిట్స్ ఇస్తానన్నారు. ఆ మినిట్స్ తీసుకుంటాం. అలాగే ఒక కమిటీ కూడా వేస్తానని చెప్పారు. ఏ సమస్యలు వచ్చినా ఆ కమిటీ సమక్షంలో చర్చిస్తామని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. ఎస్ మంజుల, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగిన చర్చలు మేమందరం అంగీకరిస్తూ ఉన్నాము. ప్రధానమైన మేము 42 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాము అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ప్రధానమైన డిమాండు వేతనాలు పెంచడము. ఈ వేతనాలకు సంబంధించి ఈరోజు చర్చ జరగడం జరిగింది. ఈ వేతనాలు మేము ఏమైతే అనుకున్నామో దానికి అనుకూలంగానే ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము ఇస్తామనే మాట మాకు ఇచ్చినారు. అది లిఖితపూర్వకంగా కూడా ఇస్తామని చెప్పి తెలియజేసినారు. మేము ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా గతంలో 10 డిమాండ్స్ మనకు చేశామని చెప్పారు. ఇది 11వ డిమాండ్. అన్ని డిమాండ్లు చేస్తామని చెప్పిన తర్వాతనే మేము ఇది సంపూర్ణంగా ఈ సమ్మెను కాలాప్ చేసి కార్యకర్తలందరినీ కూడా రేపు విధుల్లో చేరాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, మాకు ఎవరైతే సహకరించినారో వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ అసోసియేషన్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ IFT అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 42 సమ్మెలో భాగంగా కూడా మాకు సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు లబ్ధిదారులకు విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో జరిగినటువంటి 3 సంఘాల ఆధ్వర్యంలో చర్చల్లో కూడా మాకు సానుకూలంగా కూడా శాలరీకి సంబంధించి కూడా జూలైలో ఖచ్చితంగా కూడా మినిట్స్ రూపంలో లిఖితపూర్వకంగా యూనియన్ నాయకుల్ని, అధికారులతో ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని చెప్పారు. అలాగే 60 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారు. అలాగే మినీ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి దానికి కూడా ఒక కమిటీ వేసి మొత్తం రూరల్, అర్బన్, ట్రైబల్స్లో కూడా దీన్ని బట్టి చేస్తామని చెప్పారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000 రూపాయలు ఉన్న దాన్ని 1,20,000 రూపాయలు చేశారు. హెల్పర్కి 20,000 రూపాయలు ఉన్న దాన్ని 60,000 రూపాయలు చేశారు. అలాగే ఈరోజు సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది. అందులో ప్రజాసాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది. దాన్ని తొలగించేసి ఖచ్చితంగా కూడా సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధి చేకూరేటట్లుగా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి సమ్మె కాలానికి శాలరీస్ కూడా మొత్తం ఎంతైతే అంత ఇచ్చేస్తామని చెప్పారు. ఇంకున్నటువంటివి కూడా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి మా యొక్క సమ్మె కాలంలో మాకు కొంచెం బాధ ఉంది. ఎందుకంటే అయినా కూడా మేము బాధ అయినా కూడా ఈరోజు జరిగినటువంటి చర్చల్లో చాలా కొంచెం సంతోషంగానే దీనికి సహకరించినటువంటి మా సమ్మె కాలంలో లబ్ధిదారులకు, ప్రజా సంఘాలకు, మహిళా సంఘాలకు, కార్మిక సంఘాలకు అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు. సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని మరొక్కసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర కోశాధికారి. ఇన్ని రోజులు దీక్షల్లో కూర్చున్నాము. ఈ దీక్షలు ఫలితంగానే మాకు ఈరోజు చర్చలు జరిపి మన సానుకూలంగా ఇచ్చారు. కానీ మేము ఈరోజు మీకు చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్కరూ మీకు వచ్చిన మీడియా కానీ మాకు చాలా అభినందనలు. నిజంగా ఎంత టైం అయినా చాలా ఓపికగా అన్ని చోట్ల, అన్ని టెంట్లలో మీ మీడియా చాలా ఉపయోగపడింది. మీకు ప్రతి ఒక్కరికి, అన్ని మీడియా వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా CITU నాయకత్వానికి, పార్టీ నాయకత్వానికి, అదేవిధంగా IFT యూనియన్ నాయకులకి, AITC నాయకులకి, ప్రతి ఒక్కరూ మాకు వచ్చి సహకరించిన ప్రజలందరికీ మా తోడుండినందుకు వాళ్ళకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. రావులపల్లి రవీంద్రనాథ్, AITC రాష్ట్ర అధ్యక్షులు. ఈ అంగన్వాడీ వాళ్ళ ఉద్యమానికి సంఘీభావంగా ఈరోజు పెద్ద ఎత్తున జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 ట్రేడ్ యూనియన్లు
24వ తేదీ బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్కి రాష్ట్రంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య సంఘాలు, లారీ అసోసియేషన్లు, ఇతర సంఘాలన్నీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి చర్చల్లో సంపూర్ణంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి యూనియన్ నాయకులు సమ్మె విరమింపజేస్తున్నందుకు మేము 24వ తేదీ ట్రేడ్ యూనియన్లు ఇచ్చినటువంటి బంద్కి రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. 24వ తేదీ జరిగేటటువంటి బంద్ని ఉపసంహరించుకుంటున్నామని తెలియజేస్తున్నాం.